నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈరోజు కూడా ఒక మంచి టాపిక్, బిజినెస్ నేమ్ ఎలా ఉండాలి, మీ లైఫ్లో మీ బిజినెస్ ఎంత నష్టపరిచింది, ఎంత లాభాలు క్రియేట్ చేస్తుంది అనేది చాలా అవసరం. మన లైఫ్లో మన బిజినెస్ నేమ్ ఏముంది, అక్కడ ఎలాంటి ఆరా పవర్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనకు హోటల్స్ ఉండొచ్చు, రెస్టారెంట్స్ ఉండొచ్చు, లేకపోతే బట్టల షాపులు ఉండొచ్చు, ఎనీథింగ్, ఎలాంటి కిరాణా షాప్ ఉండొచ్చు, ఎలాంటివైనా సరే అక్కడ మనము తెచ్చే వస్తువుల పైన ఎలాంటి ఆరా పవర్ ఉందనేది క్లియర్గా ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం. మనకు బిజినెస్సే మనకు ఇది, అందుకనే మన బిజినెస్ నేమ్ ఎలా ఉంది, ఈ బిజినెస్ నేమ్తో మనం ఎలా ముందుకు వెళ్తున్నాం, మనం నష్టం ఎంత పోతున్నాం ఏంటన్నది క్లియర్గా చూసుకోండి. అది ఎలా ఉన్నా సరే, ఎట్లున్నా సరే 100% సక్సెస్ లైఫ్కి, సక్సెస్కి తీసుకుపోయే మన బిజినెస్ చూద్దాం ఒకసారి. ముఖ్యంగా మన లైఫ్లో మనకు కావాల్సినటివి మెయిన్గా మొబైల్ నంబరు బిజినెస్కి అటాచ్మెంట్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా సరే మనకు బిజినెస్కి లింక్ అయి ఉంటుంది, స్కాన్ చేస్తున్నారు. ఇలాంటి మొబైల్ నంబర్ ఎలా ఉంది అది చూసుకోండి. అది లక్కీలో ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఇంకొకటి, మన మొబైల్ నెంబర్ ఎలా ఉండాలంటే, మనం పాత వీడియోలో చూసాము, మనకు 14569 ప్రతి ఒక్కరికి ఈ నంబర్స్లో మనకు ఉండాలి గ్యారంటీగా. ఇంకొక ఎక్స్ నంబర్ కూడా ఉంటుంది, ఈ 6 నంబర్లు ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి, మన ప్రొఫెషన్, మనం ఏ బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్లో మనం డబ్బును బాగా గెయిన్ చేస్తున్నామా లేదా, విత్ లీగల్గా గెయిన్ చేస్తున్నామా లేదా, మనము కష్టపడకుండా ఏది రాదు. ముఖ్యంగా ఈ కష్టపడే తత్వంలోనే మన నంబర్స్ కరెక్ట్గా ఉంటే మనం ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది మన మొబైల్ నంబర్స్ మనము పెట్టుకునే మన ఒక పద్ధతులు కానీ ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఉదాహరణకు రిలయన్స్ కంపెనీ ఉంది. అప్పుడు అనతి కాలంలోనే ధీరుభాయ్ అంబానీ గారు చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు, దాదాపు 8th క్లాస్ చదువుకొని పెట్రోల్ బంకుల్లో పనిచేసి అక్కడ ఒక కంపెనీ పేరుతో అది చాలా గ్రోత్ అయిపోయింది. ఆయన కష్టపడకుండా అయితే కాదు, అంటే ఈ కంపెనీ పేరు అన్నది ఒక పార్ట్ జనాల్లోకి రిలయన్స్ 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 అని వెళ్ళిపోయి రిలయన్స్ జియోగా మారిపోయింది. ఇప్పుడు ఈ సంస్థ ఎంత పెద్దగా మారిపోయిందో మీ అందరు చూస్తూనే ఉన్నాం. అలాగే మన మొబైల్ నంబర్కి మన ప్రొఫెషన్కు తగ్గ ఏదైతే ఉందో మన మొబైల్ నంబర్ చాలా అవసరం. ఇక్కడ 13569 10 ప్లేసెస్లో మీ మొబైల్ నంబర్ ఎలా ఉంది అది కూడా చాలా అవసరం, అందుకనే చూసుకోండి. అలాగే మీ బిజినెస్ నేమ్తో పాటు మీ నేమ్ కూడా చాలా అవసరం. అలాగే మనకు మన మ్యారేజ్ డేట్ కూడా చాలా ముఖ్యము. ఈ మ్యారేజ్ డేట్ ఒకవేళ బాగాలేదు అంటే ఈ మ్యారేజ్ డేట్ మనం ముందు వీడియోల్లో క్లియర్గా మన మ్యారేజ్ డేట్స్ గురించి తెలుసుకుందాం. మ్యారేజ్ డేట్స్, కొన్ని మ్యారేజ్ డేట్స్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. కన్సల్టేషన్లో అన్ని కూడా అనలైజ్ చేస్తాను నేను. తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ అండి, బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చాలా అవసరం. కొంతమంది వేస్ట్ చేస్తుంటారు మనీని, అంటే ఏది పడితే అది కొని, ఏది పడితే అది చేసి బిజినెస్లో కూడా కొంతమంది కోట్లు పెడతా ఉంటారు. వాళ్ళు ఏ మ్యారేజ్ డేట్లో ఉన్న వాళ్ళు చేస్తుంటారు, ఉదాహరణకి 3 మ్యారేజ్ డేట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టుబడులు పెట్టి లాస్ అవుతూ ఉంటారు. అట్లాంటివి కాకుండా మన బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా, ఎలాంటి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంది, డబ్బు ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత మిగులుతుంది. 90% మన అకౌంట్ నంబర్ బాగా లేకపోతే 90% వేస్ట్ అయిపోతుంటుంది మనీ. ఇది చూసుకోండి. 10% మాత్రమే మనం గుడ్ థింగ్స్కి పెడతాం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకవేళ బాగుంది, 10% ఏమో వేస్ట్ అయిపోతుంది, 90% గుడ్ థింగ్స్కి వాడతాం. అంటే ఎవరెవరికి అప్పులు ఇవ్వాలి, ఎవరెవరికి మనం చేయాలి, ఏమి ఇవ్వాలి, లోన్స్ ఇవ్వాలా, లోన్స్ కట్టాలా అనేది ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తాం. కాబట్టి అప్పుడు మనకి ఎటువంటి ప్రెజర్స్ ఉండవు. ఇది ఖచ్చితంగా గమనించుకోవాలి. తర్వాత వెహికల్ నంబర్లో 3478 అస్సలు నంబర్స్ ఉండకూడదు, ఇవి లేకుండా చూసుకోండి. ఈ 3478 ఎందుకు ఉండొద్దు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే మనకు ఒక సిగ్నేచర్ చాలా అవసరం. మనకు సిగ్నేచర్ బ్యాంక్ చెక్స్ మీద కరెక్ట్గా లేకపోతే కనుక, ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ సిగ్నేచర్తో మనము ఫ్యూచర్లో ప్రాబ్లం పడాల్సి వస్తుంది. ఇది కూడా చాలా అవసరం. అందుకనే మనకు ఇంకొకటి హౌస్ నంబర్ కూడా చాలా అవసరం. దీన్ని కూడా మనము చూసుకొని ముందుకెళ్ళాలి.
ఇవన్నీ కూడా మన లైఫ్లో చాలా అవసరం. బిజినెస్ నేమ్ గురించి మనం సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ నేము మీ పేర్లు అంటే మీ బిజినెస్ పేర్లు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా నెగటివ్ బిజినెస్ నేమ్స్ కొన్ని ఉంటాయి. ఆ బిజినెస్ నేమ్ ఈ లెటర్తో మీకు స్టార్ట్ అయిందా? ఉదాహరణకి ఎస్ అని తీసుకుందాం బిజినెస్ నేమ్. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది ఇప్పట్లో శ్రీ అని పెడతా ఉంటారు. ఈ ఎస్తో శ్రీ అని పెడుతుంటారు కదా. ఎస్తో స్టార్ట్ అయితే ఏమవుతుందంటే మీకు బాగా డబ్బు ఖర్చు పెట్టిస్తుంది మీ చేతి నుంచి. ఏదైతే మీరు ఒకవేళ చిన్నగా మనం చేయాల్సిన డెకరేషన్ ఏదైతే ఉందో తక్కువలో తీసుకోదు, అది చాలా ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది, మీతోని తక్కువ మనీ వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా ఎస్ అంటే సర్వీస్ అనేది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఎస్ అంటే మనము ప్రతి ఒక్కరికి సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ ద్వారా మనీ వస్తాయి, చాలా తక్కువ కూడా వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డీతో ఏంటంటే చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది లైఫ్. మనం ఏమనుకుంటామంటే అరే మనం స్టార్టింగ్లో బాగా నడిచింది, తర్వాత ఎందుకు అవ్వట్లేదని మనం అనుకుంటాం. కానీ ఇదేం చేస్తుందంటే స్టార్టింగ్ బాగా లేపేస్తుంది, అప్పుడు మీరు ఓహో చాలా బాగా నడుస్తుంది కదా అనుకుంటారు. కానీ ఉండే కొద్ది డౌన్ఫాల్ చేసేస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అది కూడా చాలా అవసరం. ఎమ్ముతో కూడా సేమ్ అంతే. నాకు రీసెంట్గా ఒక కంపెనీ, ఒక హోటల్ రెస్టారెంట్ వచ్చింది, మధురం అని హోటల్ పెట్టారు. దాదాపు ఒక 6 months 7 months 8 months వచ్చింది. ఇప్పుడు దాదాపు వాళ్ళు 1 year అయింది పెట్టి. దాదాపు డైలీ లాసే. మంత్లీ 4-5 lakhs వాళ్ళ చేతి నుంచి అప్పు చేసి పెడతా ఉన్నారు. ఈ రోజు సెట్ అవుతుంది, రేపు సెట్ అవుతుంది, అట్లా వీళ్ళు ఈ ఎంతో పెట్టారు. కానీ అక్కడ ఎంతో పేరుతో ప్రాబ్లం ఉంది, ప్లస్ ఆరా శక్తి లేదు. ఆరా శక్తి ఎలా కోల్పోతుంది? అక్కడ మనం నాన్ వెజ్ తెస్తూ ఉంటాం, మటన్ తెస్తాం, చికెన్ తెస్తాం, ఇవన్నీ తెచ్చినప్పుడు అక్కడ నెగటివ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నెగటివ్లో కస్టమర్ వచ్చినా కూడా ఒక్కసారిగా మించి తర్వాత రాడు. అప్పుడు వచ్చినప్పుడు అతనికి టోటల్గా ఇట్లా మనిషికి ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి ఆ హోటల్కి వెళ్ళకపోతే బాగుండన్న ఫీలింగ్లో ఉంటాడు. అందుకనే అక్కడ కొన్ని పేర్లు ఇలా ప్రాబ్లం చేస్తాయి. ప్లస్ ఆరా పవర్ని, అంటే ఆరా పవర్ మీన్స్ పోగొట్టేది ఏంటంటే మన సోల్స్. అంటే ఉదాహరణకు మటన్ ఉంటుంది, మటన్ కానీ చికెన్ కానీ ఏదైతే ఉన్నాయో వాటి సోల్స్ వచ్చేసి ఆ ఏరియాలో ఉండి వచ్చి తినే వ్యక్తులకు కానీ వాళ్ళకి కానీ చాలా డిస్టర్బెన్స్ చేస్తాయి. ఇదంతా కూడా చూసుకొని మీ హోటల్స్లో మీకు కరెక్ట్గా రన్ అవుతుందా, ఈ పేరుతో ఉందా అది చూసుకోండి. నెక్స్ట్ ఎల్లుతో కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది, మీరు చూసుకోండి. మీ ఎల్లుతో అంటే ఖర్చు, ఇవన్నీ నేను చెప్పే పేర్లన్నీ కూడా ఏంటంటే ఎక్కువ మీ చేతుల నుంచి డబ్బు ఖర్చు పెట్టిస్తుంది, వచ్చే మనీ చాలా తక్కువ చేస్తుంది. ఇది మీకు. తర్వాత జీ కూడా ఇలాగే చేస్తుంది, ఖచ్చితంగా మీరు చూసుకోండి. జీ కూడా డబ్బు ఖర్చు చాలా పెట్టిస్తుంది. ఈ పేర్లతో ఉన్న వ్యక్తులు కూడా చాలా ఆవేశంగా ఉంటారు. అందుకనే ఇక్కడ ఆవేశం అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీతో కమ్యూనికేటెడ్గా ఉండి మీతో కరెక్ట్గా బిజినెస్ చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ జీతో ఉన్న కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ హెచ్ ఏంటంటే ఇది స్లోగా అవుతుంది. అంటే మనము చేసే వర్క్ ఏదైతే ఉందో స్లోగా రన్ అవుతుంటుంది, అంటే డెవలప్ అవుతూనే ఉంటుంది కానీ ఒకటేసారి డెవలప్మెంట్ తీసుకోదు. ఇక్కడ 8 వస్తుంది ఈ నంబర్కి. 8 వచ్చినప్పుడు మన పని స్లోగా జరుగుతుంది, మన బిజినెస్ కూడా స్లోగా రన్ అవుతుంది. రోజుకు దినదినాభివృద్ధి. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, తర్వాత స్లోగా రన్ అవుతుంది. దానివల్ల మనకు నష్టాలు అన్నిటి కలుగుతాయి. ఇది చాలా బ్యాడ్ నంబర్ అనుకున్నాం. దీన్ని కూడా మనకు ఇప్పట్లో స్లో అవసరం లేదు కదా, మనకు ఫాస్ట్గా రన్ అవ్వాలి, అందరూ బాగా కస్టమర్స్ రావాలి, ఎక్కువ సేల్స్ అవుతుండాలి, వచ్చిన దాంట్లో ఇంకా బిజినెస్ పరంగా మనకు మనీ రావాలన్నది చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి మనకు పి అండి. సేమ్ హెచ్చుకున్న క్వాలిటీస్ పీక్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, ఇక్కడ కూడా ఖర్చు చాలా పెడుతుంటారు. మీకు పీతో ఉన్న కొన్ని చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు కనబడతారు, ఎక్కడైనా కనబడతారు, కానీ వాళ్ళు పెట్టే నిర్వహణ వ్యయం ఏదైతే ఉందో అంత రాదు. ఇది చూసుకోండి.
జనాలు ఏ హోటల్స్ దగ్గరైనా ఉండొచ్చు, ఏ రెస్టారెంట్ దగ్గరైనా ఉండొచ్చు, ఏ బట్టల షాప్ దగ్గరైనా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. కానీ ఇక్కడ నిర్వహించే వ్యక్తి ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడో, బిజినెస్ చేసే వ్యక్తి, బిజినెస్ నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది లోటుపాట్లు. అది లేకుండా చూసుకోండి. అలాగే ఎఫ్‌తో ఉన్నా గూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకా కొన్ని పేర్లున్నాయి. వాటితో ఉన్నా గూడా ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి, మీరు దయచేసి ఈ పేర్లతో ఉన్న లేకపోతే నెగెటివ్ స్ట్రెస్ ఏమన్నా ఉన్నా గూడా మీ బిజినెస్ పేర్లు బావుండి గూడా నెగెటివ్ స్ట్రెస్ ఉన్న బిజినెస్‌లుంటాయి. అక్కడ చాలా మంది వస్తుంటారు. వాళ్ళు రకరకాల నెగెటివ్స్‌తో వస్తుంటారు. కొంతమంది సోల్స్‌తో ఉన్న వ్యక్తులొస్తారు. సోల్ లేని వ్యక్తి వస్తుంటాడు. ఎలాగైనా వస్తుంటాడు కాబట్టి, మన బిజినెస్ దగ్గర కొన్ని సోల్స్‌ని రిమూవ్ చేసే ఒక యంత్రాలు కావచ్చు, కాపర్ రాడ్స్ కావచ్చు, దానికి తగ్గ ఇవన్నీ గూడా మనం ఇన్‌స్టాల్ జేసి, అక్కడ టోటల్‌గా ఫుల్ ఆరా పవర్ వచ్చి, దాన్ని చేసుకునే పద్ధతిలో మనం చేస్తాం కాబట్టి, సక్సెస్‌ఫుల్‌గా మన బిజినెస్ రన్ అవ్వాలంటే, మనం ఇవన్నీ చేసుకోవాలి. మన బిజినెస్ ఎలా ఉంది? మీ బిజినెస్ ఎలా ఉందో చూసి, నాకు జస్ట్ మీ ఫోటో ప్లస్ మీ బిజినెస్ ఫోటో, మీ యొక్క ఇవన్నీ చేస్తే గనక మీకెంత నెగెటివ్ ఉంది, దాన్ని ఏం చేస్తే బావుంటుందన్నది మనం డెవలప్ చేసుకోవచ్చు. 100% మీ బిజినెస్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌గా మారిపోయి, మంచి నంబర్ 1 స్థానంగా మీరు ఏ సిటీలో ఉన్నా, ఎక్కడున్నా సరే నంబర్ 1 స్థానానికొచ్చేలాగా మనం చేయొచ్చు. చూసుకొని కాంటాక్ట్ చేయగలరు. థాంక్ యూ.